బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ఒక టీచర్ దారి తప్పాడు. పిల్లలకు సన్మార్గంలో పెట్టాల్సిన బడిపంతులు పట్ల వికృతంగా వ్యవహరించడంతో అతని వికృత చేష్టల విషయాన్ని పేరెంట్స్ కి చెప్పారు విద్యార్థులు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 25వ వార్డులో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నజీర్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో పేరెంట్స్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా అహ్మద్ గతంలో ఇదే తరహా ఘటనలకు పాల్పడి సస్పెండ్ అయిన ఘటనలు ఉన్నాయి. అంటే ఆ పిల్లంది కాదమ్మా, ఇదివరకు నన్ను పిలిచి నువ్వు మా అమ్మాయి లాగా ఉంటావు, అందుకే నేను ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడమ్మా. అంటే ఇంకెప్పుడు అలా వెళ్ళకూడదమ్మా, మనకు తెలియదు కదా వాళ్ళు అట్లా వెళ్ళకూడదని నేను చెప్పాను సార్. అదే అమ్మాయి ఏడుస్తా చదువుతుంది సార్. మా అమ్మాయి మా చిన్న పాప అప్పుడప్పుడు చెప్తా అంటమ్మా, ఇలా ముద్దు పెట్టుకుంటారు, దగ్గర తీసుకుంటారంటే ఈసారి ఎలా మాకమ్మ ఈసారి ఏమైనా జరిగితే నాకు చెప్పని చెప్పి నేను చెప్తాను సార్. ఈ ఆరుగురు రండి నా దగ్గర రాసుకోవాలి పేర్లు అవి. ఆరుగురు తీసుకోండి. ఆరుగురు ఎవరు మీటింగ్ ఉందని చెప్పి అలా అమ్మాయిని చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరులో టీచర్ ఉపాధ్యాయుడి వికృత చేష్టలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కిరణ్మాయి, ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నజీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియపరచడం, తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వచ్చి విద్యార్థి ఎవరైతే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారు నిలదీగా ఇరువైపుల మధ్య వాదోపవాదనలు జరగడం జరిగింది. అయితే నజీర్ అహ్మద్ గతంలో కూడా విద్యార్థుల పట్ల ఇలాంటి ప్రవర్తన చేశాడంటూ కూడా గతంలో కేసులు నమోదు కావడం జరిగింది. కానీ మరలా ఇప్పుడు పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయగా ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిని దేశశుద్ధి చేసి కూడా పట్టించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే నజీర్ అహ్మద్ ప్రవర్తనతో ఇబ్బందులు గురవుతున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలియపరిచారు. వారి తల్లిదండ్రులు ఈరోజు ఒక్కసారిగా పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడం, మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం చేశారు. దీనితో పాటు నజీర్ అహ్మద్ కుటుంబ సభ్యులు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల మీద కూడా వాదోపవాదం దిగడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. అలానే నజీర్ అహ్మద్ మీద చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 నుంచి 5 తరగతులు చదువుకునేటువంటి చిన్నపిల్ల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడము, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి నజీర్ అహ్మద్ను కఠినంగా శిక్షించాలి, ఉద్యోగం నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే పాఠశాల విద్య అంటే ప్రతి పిల్లలు దేవునితో సమానం అంటారు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చదివించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ నజీర్ అహ్మద్ చేసినటువంటి వికృత చేష్టలు, లైంగిక వేధింపులను చూసినట్లయితే కనుక విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాలకు చేరుకొని నజీర్ అహ్మద్ నిలదీయటమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.